భర్త మహాశైలకు విజ్ఞప్తి. తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల. ఆయన ఇంతకుముందు డైరెక్ట్ చేసిన సినిమాలు నేను శైలజ, తర్వాత చిత్రలహరి, తర్వాత రైటర్గానేమో ఆయన రెడ్, తర్వాత ఉన్నది ఒకటే జిందగీ ఇలాంటి సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసే. ఇక ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా ఉంది, ఆగంపురం అని 2010లో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆడవాళ్ళు మీకు జోహార్లు కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది ఆయన. ఇప్పుడు 4వ సినిమాగా ఈ సినిమా, డైరెక్టర్గా 4వ సినిమా. అయితే మనకు ఈ సినిమాల గురించి ఎందుకు ఫస్ట్ నేను ప్రస్తుతిస్తున్నానంటే, ఫస్ట్ మనకు ఆశ్చర్యం కలుగుతుంది, అసలు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన సినిమానేనా ఇది అని. భరత మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా, భరత మహాశయులకు విజ్ఞప్తి కాదు, ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి ఏంటంటే, చాలా ఓపిక ఉంటేనే ఈ సినిమాకు పోవాలి అనే విధంగా విజ్ఞప్తి చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. సో రవితేజ ఇలా దండం పెడుతూ పెట్టినటువంటి పోస్టరు ఆకట్టుకుంటున్నా, ఈ టైటిల్ కూడా కొంచెం వెరైటీగా ఉండి ఆకట్టుకునే విధంగా ఉన్న మన శంకర వరప్రసాద్ గారు ముందు, ఇక ఆఖరికి రాజాసాబ్ లాంటి బోర్డం ఉన్న సినిమా ముందు కూడా అతి తేలిగ్గా తేలిపోయింది. 2 గంటల 22 నిమిషాలు నిడువున్నటువంటి కామెడీ ఫ్యామిలీ రొమాంటిక్ UA 16+ సర్టిఫికేట్ వచ్చిన సినిమా నిన్న అనగా 13 జనవరి 2020 భోగి పండుగ సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. రవితేజ, రామసత్యనారాయణ గారు నటించిన ఈ సినిమాలో రామసత్తిగా అని అనిపించారు. ఇది ఒక ప్రముఖ నిర్మాత పేరు, మరి అది ఎందుకు అనిపించారో అనేది తెలియలేదు. సత్తిగా అని, రామసత్తిగా అని, మా భీమవరం సత్యనారాయణ అని చెప్పి, ఆయన పేరు కూడా భీమవరం ఊరే కావాలని చెప్పినట్టుగా అనిపించింది. ఆసికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి పెళ్ళాంగా నటించింది, ప్రియురాలుగానేమో ఆసికా రంగనాథ్ నటించింది. సునీల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ రోల్లో నటించాడు. వెన్నెల కిషోరు, తర్వాత సత్యనేమో బెల్లం పాత్ర, మా బల్లెం అన్నట్టు వినబడింది నా పేరులాగా, బెల్లం పాత్ర సత్య. తర్వాత సత్య పాత్రలో మళ్ళీ హర్షన్ పెట్టారు సత్య పాత్రలో. సో కిషోర్ తిరుమల డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమాకి రైటర్ కూడా ఆయనే. సుధాకర్ చెరుకూరు నిర్మాత కాగా భీమ్స్ సిసిరియోలో సేమ్ మనకు ఏ సినిమా ఇప్పుడు వనశంకర వరప్రసాద్ గారు సినిమా ఊపుతున్న నేపథ్యంలో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. పండుగకు 2 సినిమాలు ఆయనే కావడం విశేషం. ఒకటి 12 రిలీజ్ అయింది, ఒకటి 13, ఒకటి డే బై డే రిలీజ్ అయింది వరుసగా. ప్రసాద్ మూరేళ్ళ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ లాంటి లబ్ధ ప్రతిష్ట అయినటువంటి ఎడిటర్ ఉన్నా కూడా ఈ సినిమా పరిస్థితి ఈ రకంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. భర్త విజ్ఞప్తి 2 లైట్ ఎల్లో కలర్లో ఇచ్చి మహాశైలకు అనేది తెలుపు కలర్లో ఇవ్వడం బాగుంది. తెలుగు టైటిల్ పెట్టడం బాగుంది సినిమాకి. ఇక ఈ సినిమా కథా కమావిషికి వస్తే మనకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా, ఇల్లాలు ప్రియురాలు సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే కథ చాలా సింపుల్ కథగా ఏం తీసుకున్నారంటే, చాలా సింపుల్ కథ. ఇతను వైన్స్ దాంట్లో ఉంటాడు. అనార్కలి అనేటువంటి ఒక వైన్ తయారు చేసేటువంటి ఒక కంపెనీ ఒకటి ఉంటుంది. సో ఈ కంపెనీ ఫార్ములా కోసం అతను ఒక వేరే స్పెయిన్కి వెళ్తాడంట. స్పెయిన్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని మోహించి ఈమెని ఇష్టపడి ఆమెను వేసేసుకుంటాడంట, ఆశిక రంగనాథ్ని. అతను ఆల్రెడీ డింపుల్ అయితేనటువంటి ఒక స్ట్రిక్ట్ భార్య, తన భర్త చాలా మంచోడని నమ్మేటువంటి భార్య. ఆమెకు ఒక ఫ్రెండు, ఆ ఫ్రెండ్కి ఒక భర్త, ఆ సునీలు. అతన్ని చిలిపి పనులు చేస్తున్నాడని వాళ్ళ భార్యకేమో అతని మీద కంప్లైంట్లు, ఈ భార్యకేమో భర్త మీద మంచి నమ్మకము. అయితే ఒక మాస్ సాంగ్లో మాత్రం డింపుల్ హయాతి చెస్ట్ని చాలా ఎక్స్పోజింగ్గా చూపించారు. ఆసికా రంగనాథ్ని కూడా చూపించే ప్రయత్నం చేసిన, ఆమె సన్నగా ఉండడంతో ఎక్కువ బయటపడలేదు. కానీ ఆ డింపుల్ హయాతిని మాత్రం బాగా ఎక్స్పోజ్ చేశారు ఆ పాటలో. అయితే హైట్స్ ఇద్దరికి సరిపోలేదు. డింపుల్ హయాతి బాగా హైట్గా కనిపించింది, ఆసికా రంగనాథ్ పక్కన కుర్చీగా కనిపించింది. ఇక పుష్ప విలన్ ఈ సినిమాలో కూడా విలన్గా చేశాడు. సో అతను ఆకట్టుకునే రేంజ్లోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్నగా. సో ఇదేంటంటే, ఇట్లా జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య బెడ్ ఆయనం కూడా అయిపోయిన తర్వాత ఈ ఇంటికి రావడం, ఆ అమ్మాయి ఇంటికి రావడము, భార్యను చూసి ఇతను కంగారు పడిపోతాం, భార్యతో ఎట్లా కలిసి ఉందని చెప్పి తాగి ఎక్కడో పడిపోతే అక్కడ ఈమె కూడా తాగడానికి వెళ్ళింది అలా పెళ్ళాము. సో అక్కడ తీసుకొని వచ్చింది అన్నట్టుగా ఇంటర్వెల్ ఆఫ్ ఇచ్చారు మనకు. ఇంటర్వెల్ తర్వాత మనకు అది రఫ్ ఆడిస్తా అని చెప్పేసి చిరంజీవి సినిమాలో ఇంటర్వెల్కు స్మాల్ బ్రేక్ రఫ్ ఆడించేస్తా అంటుంది. సినిమా మొత్తం రఫ్ ఆడించేస్తారు మనల్ని, ఎందుకంటే బోర్డంతో. సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి చెప్తుందో అని ఇంతలో వాళ్ళ అన్న అక్కడ నుంచి దిగిపోతాడు. ఎక్కడి నుంచి? స్పెయిన్ నుంచి వస్తాడు. ఎవరు చెప్పారు? తాగితే వాళ్ళు వెళ్ళి చెప్పేశారు ఆ చెల్లెలని, ఈమెని రవితేజ భార్యని చెల్లెలు అంటాడు. ఎవరు? మన ఈమెని డింపుల్ హయత్కి. సో మొత్తానికి తీసుకొని వచ్చిన తర్వాత
ఇక ఎవరు ఇలా జరిగిండ్రు ఏం సంగతి అని చెప్పి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు ఎవరో పట్టుకుంటారు అని అంతకుముందు ఒక ఇట్నే చెల్లెలింట పడితే చంపేసినటువంటి రికార్డ్ వాళ్ళ అన్నది. తారక్ పొన్నప్ప పెద్ద పెద్ద కళ్ళతో ఆ అన్న పాత్రకి సరిపోయేటట్టుగా యాక్ట్ చేశాడు. మురళీధర్ గౌడ్ సైకియాట్రిస్ట్గా ఒక గమ్మత్తు పాత్రను కూకుపోయేటువంటి సందర్భము, ఆ తర్వాత కరెంటు పోవడానికి అక్కడ ఉచ్చబోయడము, ఇలాంటివన్నీ కూడా ఒక కామెడీ, అంటే మోటు కామెడీ ఉంటుంది మనకి. నిజానికి క్రింజ్ కామెడీ అని చెప్పి అనిల్ రావిపూడి సినిమాలు అంటారు, కానీ ఇది క్రింజ్ కామెడీ నిజానికి. సో ఇందులో ఒక 2-3 డైలాగ్ పంచెస్ సెకండ్ హాఫ్లో చాలా బాగా మంచి పంచెస్ పడ్డాయి. అయితే రవితేజ రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్న మాస్ సినిమాలు కాకుండా, లాస్ట్ సినిమాలో వచ్చినటువంటి మాస్ సినిమాలు కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీ చేయడం హర్షణీయం. రామసత్యనారాయణ అనేటువంటి రవితేజ ఒక ఆల్కహాల్ బ్రాండ్ అనార్కలి ట్రావెల్ కోసము స్పెయిన్కి వెళ్తాడు. అది ఒక వైన్ క్యాప్తో రిజెక్ట్ అవుతుంది మానస శెట్టి వల్ల. సో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమెకు ఒక ఫ్యాన్ ఉంటాడు. ఆ ఫ్యాన్ పాత్రలో సత్య నటించాడు. అది ఓవర్గా ఉంటుంది ఆ ఎపిసోడ్ అంతా కూడా. సో తర్వాత వాడిని తప్పులు పట్టించేసి వాడిని సత్యం జరిపేటువంటి సీక్వెన్స్లో సత్య చూపించిన నటన అద్భుతంగా ఉంది. ఆ సత్య పర్ఫార్మెన్స్కి సినిమాకి పెట్టిన టికెట్ మనకు ఓకే అనేంత గొప్పగా చేశాడు. తారక్ పొన్నప్ప వచ్చేసి అన్న పాత్రలో రాణించాడు. వెన్నెల కిషోర్ రెగ్యులర్గా ఉన్నటువంటి ఇది మెయిన్ లీడ్ నీ భుజాల మీద మొయ్యాలని చెప్పి రవితేజ అనడం బాగుంది. సో ఏజ్ మీద పడ్డా కొంచెం పెదవులు కొంచెం అట్రాక్ట్ అయినా కానీ, కళ్ళు కొంచెం దగ్గరికి అయినా కూడా రవితేజ లుక్స్ కొంచెం ఆ మధ్యలో కన్నా ఇప్పుడు బెటర్గా అనిపిస్తున్నాడు. సో పాటలు ఇందాకే చెప్పినట్టుగా చెస్ట్ ఎక్స్పోజింగ్ వక్షోజాల ప్రదర్శనలలో కొంచెం బాగా సెకండ్ దుంకుతున్నట్టుగా ఉన్నటువంటి వక్షోజాలనే చూపించారు. అది కొంచెం బాగుంది. సో లాస్ట్ 3 సినిమాలతో పోల్చుకుంటే, చిత్రలహరి పోల్చినా, లేకుంటే అంతకుముందు ఆడవాళ్ళు మీకు జోహార్లకు పోల్చుకున్నా, ఆ తర్వాత నేను శైలజకు పోల్చుకున్నా, ఈ సినిమా ఏ రకంగా కూడా ఆ డైరెక్టర్ స్థాయిలో అయితే లేదు సినిమా. సో 100% ఇది వేస్ట్గా అనిపిస్తుంది మనకి. సునీల్ కామెడీ మళ్ళీ మనం విలన్గా చూసిన తర్వాత సునీల్ని ఎందుకో కామెడీగా చూడలేము ఈ సినిమాలో. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ లాస్ట్కి ఇప్పుడు ఏంది మీతో ఉన్న సంగతి ముందు ప్రియురాలకు చెప్తాడు. సో క్లైమాక్స్కి ముందు పెళ్ళానికి చెప్తాడు. ఆ తర్వాత తనలు తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కారుని దుంకిస్తాడు రేజర్ అతను. మధ్యలో ఆత్మ బయటకు వస్తుంటుంది. అదో శుద్ధ వేస్ట్ ప్రక్రియ. ఆ ఆత్మ మనల్ని ఏమో ప్రేక్షకుల్ని బే అంటుంది. అబే నువ్వేరా, B1 నుంచి 2 వరకు ఉన్నది నువ్వేరా బే, చెప్పురా బే అంటాడు. బే అనే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? మొన్నట్లాగే ఒక సినిమాలో మొన్నే చెప్పాను, నేను రివ్యూలో కూడా చెప్పాను. ఆ సినిమాలోనేమో ఇది సైక్ సిద్ధార్థలో అరే మీరు ఇలా అనుకుంటున్నారు కదరా రా అన్నాడు. ఇందులో డైరెక్ట్గా బే అన్నాడు రవితేజ. అది రవితేజ లాంటి పెద్ద హీరో సినిమాలో ఉండడం ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25/5. సో జనరల్లీ చాలా చిన్న సినిమాలకు కూడా 3 పైనే ఇచ్చేటువంటి నేను 2.25/5 ఇచ్చారంటే ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సాంగ్స్ ఏమైనా బాగున్నాయంటే వినడానికి పర్వాలేదు అనిపిస్తాయి. పిక్చరేషన్ పరంగా, దృశ్యపరంగా విదేశాల్లో తీశారు కాబట్టి కొద్దో గొప్ప కొంచెం రిచ్నెస్గా అనిపించింది. డింపుల్ హయతి అందాలు, ఆశికా రంగనాథ్ అందాలు ఏమైనా సినిమాని కాపాడుతాయేమో. సత్య ఓవర్ కామెడీ, ఓవర్ యాక్టింగ్ కామెడీ అది కొంత కాపాడుతుందేమో. సునీల్ భర్త పాత్ర మరీ ఘోరంగా అనిపిస్తుంది. మా భార్య రంధ్రాలు పెట్టి మరీ భర్త తలుపులు బలగొట్టే సీన్ అదంతా అతిగా అనిపిస్తుంది. సహజత్వానికి చాలా దూరంగా ఉంది. వైన్ కంపెనీలు ఎలా తయారవుతుంది అనేది చూపిస్తూ గ్రేప్స్ నుంచి, నల్ల గ్రేప్స్ నుంచి ఏ రకంగా చూపిస్తారు అనేది వాళ్ళు చెప్పుకోవడము. ఆమె ఉన్న వేరే కంపెనీ పెట్టిందా, ఆమెది బట్టల వ్యాపారం, ఆమెది కూడా ఇదే వ్యాపారం కదా అని రవితేజ అనడము. వెతుకుతా వీళ్ళ ఆఫీస్కి రావడము. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈమెని భయపెడుతూ ఉండడము. 2 ఆప్షన్స్ వచ్చి నాతో స్పెయిన్లో వచ్చి ఉండు, నన్ను వేసుకున్నందుకు, లేదంటే నేను ఆమెకు చెప్పేసి మీ ఇద్దరిని లేకుండా చేస్తా, స్పెయినా పేనా అనేటువంటి కొన్ని ప్రాసలు, ఇట్లాంటి డైలాగు